హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకీ కిచెన్. ఇవాళ మీకు కొత్తిమీర టమాటా పచ్చడిని షేర్ చేయబోతున్నానండి. ఇది నోరు బాగాలేనప్పుడు, ఎప్పుడైనా మనకి నాన్ వెజ్ మీద విసుగు వచ్చినప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొద్దిగా ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే పక్కన మనకి వేరే ఏ డిష్ అవసరం లేదండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా నేను ఒక 10-15 పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోండి. నేనైతే కొంచెం కారం ఇష్టపడతాను. అలాగే ఒక పెద్ద బంచ్ కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 టమాటోస్ తీసుకున్నాను. ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నూనె తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల శనగపప్పు, అలాగే 2 టీ స్పూన్ల మినప్పప్పు, చిటికెడు మెంతులు, ఒక మిరపకాయ వేసి దాన్ని దూరగా వేయించండి. నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేయలేదండి. పచ్చిమిరపకాయలతోనే పచ్చడి చాలా బాగుంటుంది. ఏదో వేయాలని ఒక ఎండుమిరపకాయ వేసాను. తర్వాత అందులోకి ఇంగువ, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోండి, లేకపోతే పేలే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను అన్నీ తుంచి వేసేసాను. ఈ విధంగా వేసుకున్న వాటిని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటో ముక్కల్ని వేసి దాన్ని బాగా అందులో కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మనం మగ్గ పెట్టుకోవాలి. ఇలా మగ్గ పెట్టుకున్న తర్వాత మనకి తొక్క విడైపోతుందండి. నేను ఆ స్కిన్ని తీసేస్తాను. ఆ స్కిన్ని తీసేసి తర్వాత అందులోకి మనము కొత్తిమీరని కోసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసి జస్ట్ ఆ టమాటోస్ పైన పెట్టి మనము మూత పెట్టేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. ఇలా మగ్గ పెట్టుకుంటే దానికే ఆ వేడికి మగ్గిపోతుందండి. ఈ విధంగా మగ్గ పెట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి ఒక 10 వెల్లుల్లిపాయలని వేసేసుకోండి. వెల్లుల్లిపాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఇమీడియట్ తీసి నేను ఒక గ్లాస్ బౌల్లో వేసుకొని చల్లారి పెట్టుకున్నాను. ఎందుకంటే కాస్ట్ ఐరన్లో ఎక్కువసేపు ఉంచకూడదండి. కొద్దిగా చల్లారిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా కచాపిచ్చా పేస్ట్ చేసుకోవాలండి. 2-3 పల్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత అందులోకి 2 టీ స్పూన్ల మినప్పప్పు, అలాగే 2 టీ స్పూన్ల శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకొని పోపు వేసేయడమే. అంతేనండి, టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకే విధంగా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఈ పచ్చడి రోటీలోకైనా, వేడివేడి అన్నంలోకైనా, ముఖ్యంగా పెరుగన్నంలో కూడా తిని చూడండి. చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెంకీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ ఫాలో చెంకీ కిచెన్ అండ్ follow my Instagram page also. Thanks for watching once again.